ఫస్ట్ నేను ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పేస్తాను సార్. సార్ సో దిస్ ఇస్ వచ్చి వినాయక మిషన్ యూనివర్సిటీ అండర్లో వస్తుంది. వినాయక మిషన్ అనేది 44 ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్. వాళ్ళ కింద ఓవరాల్గా 26 ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది. 26 ఇన్స్టిట్యూషన్లో ఏవిఐటి అనేది ఒక ఇన్స్టిట్యూషన్. వాళ్ళకి యాక్చువల్గా 3 మెడికల్ కాలేజ్ ఉంది, 2 ఇంజనీరింగ్ కాలేజ్, ఒకటి సేలము, ఒకటి చెన్నై బ్రాంచ్. ఓవరాల్గా మెడికల్, బీపీటీ, హోమియోపతి, రీహాబిలేషన్ అమారిగా మనకి మెడికల్ కాలేజెస్ ప్లస్ ఇంజనీరింగ్ కాలేజెస్, లా కాలేజ్ అవన్నీ ఉంది, బీపీటీ, నర్సింగ్, హోమియోపతి. దాంట్లో ఆ 25 ఇన్స్టిట్యూషన్లో ఏవిఐటి అనేది ఒక ఇన్స్టిట్యూషన్, అరుపడేవీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది. మన ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయింది. ఇప్పుడు 26th ఇయర్ మనీ ఎంట్రీ అవుతున్నాము. సో మీరు ఏ ఊరు సార్, ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? ఓకే ఓకే. ఏ కోర్సు అడిగేదానికి వచ్చినారు సార్, డీటెయిల్స్ అడిగేదానికి? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే సార్. మనం ఇప్పుడు ఆఫర్ చేసే కోర్సెస్ ఏమంటే కంప్యూటర్ సైన్స్లో మీకు కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ జనరల్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్. మీరు ఏమైనా కోర్సెస్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? ఓన్లీ సిఎస్సి మాత్రమే ఇంట్రెస్టెడా మీరు? కంప్యూటర్ సైన్స్ మాత్రమే. ఓకే. దీంట్లో స్పెషలైజేషన్ ఏమన్నా మీరు ప్రిఫర్ చేస్తున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అనేది మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నారు దీంట్లో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఓకే. ఇప్పుడు మన ఆఫర్ చేసే 4 ఇది సిఎస్సిలోనే 4 స్పెషలైజేషన్ ఉంది కదా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కోర్సులనే మనకి ఇండస్ట్రీ కొలాబరేటర్ ప్రోగ్రామ్ అన్నీ ఉంది. నార్మల్ ప్రోగ్రామ్లో ఉంది, ఇండస్ట్రీ కొలాబరేటర్ ప్రోగ్రామ్లో ఉంది. ఇండస్ట్రీ కొలాబరేటర్ అంటే ఇంటెల్ అండ్ ఎన్ఈసితో కొలాబరేషన్. ఇంటెల్ అనేది అమెరికన్ బేస్డ్ కంపెనీ వాళ్ళది, ప్లస్ ఎన్ఈసి జాపనీస్ కంపెనీ. వీళ్ళిద్దరూ కలిసినట్ట మనకి ఒక 14 సర్టిఫికేషన్ వస్తుంది, 14 సర్టిఫికేషన్ వస్తుంది. ప్రతి సెమిస్టర్కి 2 సర్టిఫికేషన్ మాట. టోటల్గా మనకి 14 సర్టిఫికేషన్ వస్తుంది. సో ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ప్లేస్మెంట్ గ్యారంటీ, అష్యూరెన్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఫస్ట్ సెమిస్టర్ 2 సర్టిఫికేషన్, టోటల్గా 7 సెమిస్టర్ 14 సర్టిఫికేషన్. ఫైనల్ ఇయర్లో మీకు ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇచ్చేస్తారు. సో ఇది వచ్చి ఒక ప్రోగ్రామ్. ఇది మన నార్మల్ ప్రోగ్రామ్తో పాటు లైక్ మనకి ఒక 53 పేపర్స్ 54 పేపర్స్ ఉంటుంది. అది కంప్లీట్ చేస్తే మనకి డిగ్రీ అనేది వస్తుంది. దాంతోపాటు 14 సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే వాళ్ళు ఇండస్ట్రీ కొలాబరేటర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్లస్ హెచ్సిఎల్ టెక్నాలజీతో ఇక కొలాబరేషన్ చేస్తున్నాము. అది కావాలంటే అది సపరేట్, దాంట్లో 6 సర్టిఫికేషన్ వస్తుంది. ప్లస్ అడిషనల్గా ఇప్పుడు మనకి కొత్తదిగా XTIC అనేది ఉంది. XTIC అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ అనేది. ఇప్పుడు వచ్చి ఈ కొత్త ఫీల్డ్ అనేది ఇక మన ఇండియాలోనే అప్డేట్ అవ్వలేదు. ఓకేనా, ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. 2040లో చాలా డిమాండ్ ఉంటుంది ఇండియాలో దీనికి. సో అది వచ్చి మన ఐఐటి మెడ్రాస్తో టైఅప్ చేసుకుని XTICతో టైఅప్ చేసి మనం ఆఫర్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు మీకు వచ్చి ఇంటెల్ అండ్ ఎన్ఈసి కావాలంటే 2,50,000 ట్యూషన్ ఫీజు వస్తుంది పర్ ఇయర్కి. హెచ్సిఎల్ టెక్నాలజీ అంటే 2 lakhs వస్తుంది. ప్లస్ XTIC కావాలంటే మీకు 2 lakhs అనేది వస్తుంది. ఇది సిఎస్సిలోనే స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్. ప్లస్ మీకు నార్మల్ ప్రోగ్రామ్ లేదు, మా వల్ల వచ్చి 2.5 lakhs అనేది చాలా టఫ్ అండి, మాకు స్కాలర్షిప్లో కావాలి, సర్టిఫికేట్ వద్దు, నార్మల్ ప్రోగ్రామ్ కావాలంటే వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్ని బట్టి మనకి ఫీ స్ట్రక్చర్ అనేది వేరియేషన్ ఉంటుంది. అది వాళ్ళకి వచ్చి 86 పైన ఉంటే మనకి 90,000 వస్తుంది. దాని కింద ఉంటే 1,20,000 ఆ మరి ఫీజ్ వేరియేషన్ ఉంటుంది. 86 అంబో 90,000, 76 to 85 ఉంటే 1,20,000, 60 to 75% ఉంటే 1,50,000, బిలో 60 ఉంటే 2 lakhs. ఇది స్కాలర్షిప్ స్కీమ్. మన యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంత పర్సంటేజ్ ఉంటే ఇంత మార్క్ అనేది వస్తుంది. ఇది ఫీ స్ట్రక్చర్. మీకు ఏది ప్రిఫర్ చేస్తున్నారో అది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మన కంప్యూటర్ సైన్స్ అని కాదు, మన ప్రతి కోర్సుకును ఇండస్ట్రీ కొలాబరేట్ చేస్తున్నాం. ప్రతి కోర్స్ అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఓకే, మీ రిలేటివ్స్ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. సో దానివల్ల నేను చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పింది వచ్చి కంప్యూటర్ సైన్స్కి. కానీ చెప్పండి సార్. అవును సార్. ఇప్పుడు వాళ్ళు మార్క్ని బట్టి మీకు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చింది సార్? 92.6. 92.6 అప్పుడు 86 పైన ఉంది కదా, 90,000 పర్ ఇయర్ వస్తుంది ఫీజు, పర్ ఇయర్ ఫీజు. ప్లస్ కెరియర్ డెవలప్మెంట్ ఫీజు 17,500 వస్తుంది. సో 1,07,500 అనేది వస్తుంది. ఇది అందరికీ కాదు, లిమిటెడ్ సీట్సే.
ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా, అందరికీ కాదు, లిమిటెడ్ సీట్స్గా ఉంటుంది. దాని తర్వాత బేస్డ్ ఆన్ ద సీట్ ఎట్ట ఫిల్ అవుతుందో దాని తగినట్టు మనకి వేరియేషన్ ఉంటుంది ఫీ స్ట్రక్చర్ అనేది. ఇది వచ్చి ఎగ్జామినేషన్ ఫీజు సార్. ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనం యూనివర్సిటీ ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తుంది కదా, 6 పేపర్స్ వస్తుంది, 3 ప్రాక్టికల్స్ వస్తుంది. అప్పుడు మనం అమౌంట్ పేమెంట్ చేయాలి యూనివర్సిటీకి. ఆ ఫీజ్ మెన్షన్ చేస్తున్నారు ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది. పర్ పేపర్కి వచ్చి మనకి 500 రూపీస్ అమారిగా వస్తుంది. 500 రూపీస్ 500 వస్తుంది. సో 6 పేపర్స్ మనకి తర్వాత ప్రాజెక్ట్ ఇది వస్తుంది, ప్రాక్టికల్స్ వస్తుంది. సో అది సపరేట్గా మనకి పేమెంట్ అనేది ఉంటుంది. 6 పేపర్స్ 3000 పర్ సెమిస్టర్కి సార్. సెమిస్టర్కి 3000 వస్తుంది. ప్లస్ ల్యాబ్కును ఉంటుంది మనకి సపరేట్గా. అది ఒక్కొక్క ల్యాబ్ వేరియేషన్ ఉంటుంది. వాళ్ళు ఎంత అమౌంట్ అని చెప్తారు మీకు. ఎగ్జామినేషన్ ఫీజ్ అది సపరేట్గా ఉంటుంది. ఈ ఫీజు వచ్చి మీరు 2 ఇన్స్టాల్మెంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు 90,000 అంటే మీరు 45,45గా చేసుకోవచ్చు. ఫుల్ పేమెంట్ అనేది కాదు, మీకు బర్డన్గా ఉంటుంది కదా. సో దానివల్ల వచ్చి 45,000గా చేసుకోవచ్చు మనం. ఆ మరిగినే హాస్టల్ ఫీజును వచ్చి నలుగురు ఉండే రూమ్ ఏసీ రూమ్లో ఉంది, నాన్ ఏసీ రూమ్లో ఉంది, ముగ్గురు ఉండే ఏసీ రూమ్, నాన్ ఏసీ రూమ్ ఉంది. మీకు ఏది కావాలో అది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. నాన్ ఏసీ వచ్చి 1,10,000 రూపాయలు వస్తుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ మన అన్ని కలిపి, లాండ్రీ ఛార్జెస్ అన్నీ కలిపి 1,10,000 రూపీస్ వస్తుంది, 1,10,000 రూపాయలు. మీకు ఏసీ రూమ్ కావాలంటే నలుగురుండే రూమ్ 1,48,000 వస్తుంది. ఇది ఏసీ రూమ్ ఫీ స్ట్రక్చర్. 2 టైమ్స్ మీరు చేసుకోవచ్చు సార్, 50-50గా చేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ బ్యాంక్ లోన్ కావాలంటే, మీకు ఫినాన్షియల్ ప్రాబ్లం, మీరు బ్యాంక్ లోన్ నేనేమో అప్లై చేసుకోవాలంటే మేము బోనఫైడ్ ఇష్యూ చేస్తున్నాము. మీరు ఒక బ్లాకింగ్ అమౌంట్ చేసుకున్నారంటే మీరు ఎట్టనో మెరిట్లో వచ్చిన వల్ల ఆ మెరిట్ తగినట్టు మేము స్కాలర్షిప్ ఇచ్చేస్తాము. ఆ స్కాలర్షిప్ని బట్టి మీరు బోనఫైడ్ ఇష్యూ చేస్తాము. బోనఫైడ్ ఇష్యూ చేసి మీరు బ్యాంక్ లోన్ అప్లై చేసుకునేసి మీకు కావాలంటే మీరు ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ను అవైలబుల్గా ఉంది. ఇది వచ్చి మన ఇండస్ట్రీ కొలాబరేటర్ను మీ ఇష్టం. ఇండస్ట్రీ కొలాబరేటర్ను చేసుకోవచ్చు, నార్మల్గా చేసుకోవచ్చు, మీ ప్రిఫరెన్స్. ఇండస్ట్రీ కొలాబరేటెడ్ అనేది మన నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్, బయోమెడికల్కి ఉంది. ఆంధ్ర మెడ్టెక్ జోన్ అంటారు, ఆంధ్ర మెడ్టెక్ జోన్. ఇది వచ్చి మనం ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఫుల్ అండ్ ఫుల్ వాళ్ళు ఆఫర్ చేసేది ఏమంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా, ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, దానివల్ల చెప్తున్నా. ఇది వచ్చి ఓన్లీ ఫర్ బయోమెడికల్ ఇంజనీరింగ్. అది ఫుల్గా వచ్చి మన మెడికల్ ఎక్విప్మెంట్, ట్రబుల్ షూటింగ్, రేడియాలజీ, వాళ్ళు ఫుల్గానే మెడికల్ టెక్నాలజీ అంటేనే ఫుల్ అండ్ ఫుల్ సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, అమ్మరిగా మెడికల్ డివైసెస్ అంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా. సో ఆంధ్ర మెడ్టెక్ జోన్, సో వాళ్ళతో టైఅప్ అయినాము. ఇప్పుడు ఆ టైఅప్ చేసిన వల్ల స్టూడెంట్ వచ్చి వైజాగ్కి వెళ్ళి ఒక 15 days స్టే చేసి వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి ప్రతి సెమిస్టర్. సో అప్పుడు వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మన ప్రాక్టికల్గా చదివేటప్పుడు మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. థియరీ అనేది డిఫరెంట్, ప్రాక్టికల్ అనేటప్పుడు మనకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది అది అకామిడేషన్ అన్నీ కలిపి వాళ్ళకు 1,50,000. ఇది వచ్చి బయోమెడికల్ 1,50,000 వస్తుంది, 1,50,000 వస్తుంది, ఇంక్లూడింగ్ అన్నీ మనకి అకామిడేషన్ అన్ని ఛార్జెస్తో కలిపి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో కలిపి మనకి 1,50,000. దిస్ ఈజ్ ఫర్ బయోమెడికల్. మెకానికల్ వాళ్ళకును ఉంది. మెకానికల్ వాళ్ళకి ఏమంటే మెడినీతో టైఅప్, ఇది ఒక కంపెనీ, మెడినీ అండ్ హెచ్సిఎల్తో టైఅప్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మనం నార్మల్గా చదివేదానికినో ఇండస్ట్రీ కొలాబరేటెడ్ ప్రోగ్రామ్తో చదివేదానికినో చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు సో రియల్ టైమ్గా వాళ్ళు మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు రియల్ టైం ప్రాజెక్ట్ అనేది. ఇవన్నీ పెద్ద కంపెనీస్ మెకానికల్ ఇంజనీరింగ్కి. సో నార్మల్ ప్రోగ్రామ్తో పాటు వాళ్ళ కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనకి ఈజీగా ప్లేస్మెంట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఫర్ మెకానికల్ డిపార్ట్మెంట్. మరిగా సివిల్ ఇంజనీరింగ్ అని ఉంది. సివిల్ ఇంజనీరింగ్ ఇది కోర్సెస్. సివిల్ ఇంజనీరింగ్ సేమ్ మెడినీ అండ్ హెచ్సిఎల్తో టైఅప్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్. దిస్ ఈజ్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ను మరిగానే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 4 కంపెనీతో టైఅప్, ఇంటెల్ అండ్ ఎన్ఈసి, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఎక్స్టీఐసి అండ్ దెన్ ఏఎంటీజెడ్. ఈ 4 కంపెనీస్తో టైఅప్ ఉంది. వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నో, ఏ ఫీల్డ్ కావాలో దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫర్ సైబర్ సెక్యూరిటీ.
నెక్స్ట్ వచ్చి మనకి ఇది కొత్త ఇది బయోటెక్నాలజీకి బయోటెక్నాలజీ ఉంది కదా, ఇది వచ్చి బైవర్సిటీ అని చెప్తారు. ఓకేనా, హెచ్సిఎల్ టెక్నాలజీతో టైఅప్ ఉంది. సో ఫుల్ అండ్ ఫుల్ వచ్చి కంప్యూటేషనల్ డిజైనింగ్. ఇప్పుడు వ్యాక్సిన్ డిజైన్ ఎంత ఉంది కదా, అప్పుడు కోవిడ్ టైంలో ఫుల్ అండ్ ఫుల్ వ్యాక్సిన్ డిజైన్ చేశారు. అది అంటే ఇన్సిలికో మెథడ్లో బయోఇన్ఫర్మేటిక్ టూల్స్ యూస్ చేసి వాళ్ళు వ్యాక్సిన్ డిజైన్ చేసి ఇమీడియట్గా మనకి పబ్లిక్ క్లినికల్ ట్రయల్కి వెళ్ళాలి కదా, అది అర్జెన్సీ కదా, అప్పుడు అందరికీ ఎమర్జెన్సీ, వరల్డ్ వైడ్ గ్లోబల్ ఇది అయింది, ఒక డిసీజ్ మరికి వచ్చేసి మనకి ప్రాబ్లం అయింది కదా. సో ఇది మరి కంప్యూటేషనల్ టూల్ యూజ్ చేసి వాళ్ళు డిజైన్ చేసేస్తారు డ్రగ్ కానీ వ్యాక్సిన్ కానీ, అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేదానికి నెక్స్ట్ లెవెల్ క్లినికల్ ట్రయల్ రెగ్యులేషన్కి వెళ్తారు. సో ఆ మరికి స్పెసిఫిక్గా బయోటెక్నాలజీ చదివే వాళ్ళు కామన్ కోర్స్ చదివేసి ప్లస్ అడిషనల్గా బీవర్సిటీతో మనం టైఅప్ చేసిన వల్ల వాళ్ళు ఆ నాలెడ్జ్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీస్ అవైలబుల్. ఇది అంతే. నేను అడిషనల్గా ఎందుకు చెప్పానంటే మీకు ఒక నాలెడ్జ్ ఉంటే మీరు ఒక నలుగురు చెప్తారు కదా, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ బ్రదర్స్ ఉండొచ్చు, సో దానివల్ల రిలేటివ్స్ చెప్పొచ్చు, దానివల్ల చెప్తున్నా. రైట్. సో ఇది మీ ఫీ స్ట్రక్చర్ కంప్యూటర్ సైన్స్ అనేది చెప్పేశాను. ఇప్పుడు ఇంటెల్ అనేది ఈ కోర్స్ సర్టిఫికేట్, ఈ మరికి ఒక సర్టిఫికేట్ వస్తుంది, లైక్ ఇంటెల్ ఉన్నట్టు ఇది ఒక సర్టిఫికేషన్ కోర్సు. మనది వచ్చి ఎన్ఈసి జాపనీస్ కంపెనీది ఒక సర్టిఫికేషన్ కోర్స్. ఒక సెమెస్టర్కి 2 సర్టిఫికేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు అప్పుడే ఆ సెమెస్టర్కి సర్టిఫికేషన్ ఇష్యూ చేసేస్తారు. మరిగా 14 సర్టిఫికేషన్ వస్తుంది. దీంతోపాటు మనకి జాపనీస్ లాంగ్వేజ్ వాళ్ళే టీచ్ చేసేస్తారు. జాపనీస్ లాంగ్వేజ్ మనం టీచ్ చేసేదానికి రీజన్ ఏమంటే, ఇన్ కేస్ మనం జపాన్కి వెళ్ళాలి, అక్కడ వచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏమంటే ఐటీ ప్లస్ జాపనీస్ లాంగ్వేజ్ తెలుసుంటే దే ఆర్ గివింగ్ మోర్ ప్రిఫరెన్స్. సో అది మన మైండ్లో పెట్టుకునేసి వాళ్ళకి జాపనీస్ లాంగ్వేజ్ అనేది మనం ట్రైనింగ్ ఇచ్చేస్తాము. సో మీకు ఈ కోర్స్ చదివేటప్పుడే మీకు జాపనీస్ లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది. ప్లస్ అడిషనల్ అడ్వాంటేజ్ ఏమంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఒక సెమెస్టర్ వచ్చి మీరు అదర్ కంట్రీకి వెళ్ళి అక్కడ ఒక సెమెస్టర్ చదివేసి ఆ క్రెడిట్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వాళ్ళ మరిగా ఫెసిలిటీస్ అవైలబుల్. ఇప్పుడు 6th సెమెస్టర్ 7th సెమెస్టర్ నేను మలేషియాకి పోయి చదువుతున్నాను, నాకు ఇంట్రెస్టెడ్గా ఉందంటే మీరు మలేషియాకి వెళ్ళి మరి 20 స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్ళున్నారు, నెక్స్ట్ వీక్ రిటర్న్ అవుతున్నారు. అప్పుడు ఏమంటే మన అదర్ కంట్రీకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న న్యూ టెక్నాలజీని మనం నేర్చుకోవచ్చు. సో దట్ ఆ సెమెస్టర్ది వచ్చి 6th సెమెస్టర్ అక్కడ చదువుతున్నారు కదా, ఆ క్రెడిట్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చి చదవాల్సిన పని లేదు మనకి. సో ఒక సెమెస్టర్ అదర్ కంట్రీ ఇంట్రెస్టెడ్గా ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఒకటి మీరు లోపల వచ్చినారంటే మనకి ఒకటి ప్లేస్మెంట్ తర్వాత స్టార్టప్ కంపెనీ, లేదు మేము కొత్తగా వచ్చి కంపెనీ స్టార్ట్ చేసుకుంటాము, మాకేమన్నా సపోర్ట్ దొరుకుతుందా స్టార్టప్ కంపెనీకి, ఫినాన్షియల్ సపోర్ట్ కావాలా అంటే జిఐసి మీరు విజిట్కి పోయేటప్పుడు చూసుంటారు, క్యాంపస్ విజిట్ అప్పుడు గణేష్ ఇంక్యుబేషన్ సెల్ అటని ఉంటుంది. ఆ గణేష్ ఇంక్యుబేషన్ సెల్ అనే పర్పస్ ఏమంటే, ఇప్పుడు స్టూడెంట్కి ఒక ప్రాజెక్ట్ ఐడియా ఉంది, ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకోవాలి, కానీ దానికి కావాల్సిన ఫండింగ్ లేదు, అమౌంట్ లేదు, స్పేస్ లేదు అంటే మీరు ఒక ప్రపోజల్ మరికి ఇచ్చారంటే మనం వచ్చి అది ఎంఎస్ఎంఈకి ప్లస్ ఇంక్యుబేషన్ సెల్ వాళ్ళ హైయర్ అథారిటీస్ ఫార్వర్డ్ చేసి ఫండింగ్ తెప్పించుకుంటాం. 10 lakhs నుంచి 20 lakhs వరకు మీకు వస్తుంది ఫండింగ్. స్పేస్ ప్రొవైడ్ చేస్తాము, మీరు ఓన్గా స్టార్టప్ కంపెనీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఆంట్రప్రెన్యూర్ అంటారు. మీరు కొత్తగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్టప్ కంపెనీ మరిగా. అవును. ఇప్పుడు మీకు అది ప్లేస్మెంట్ కావాల్సిన పని లేదు, స్టార్ట్ చేసుకొని నడుపుకోవచ్చు. అవును మరి అప్పుడు మీరు వచ్చేటప్పుడు మీరు అందరికీ జాబ్ ఇవ్వచ్చు. మనకు ప్లేస్మెంట్ కావాలని వెయిట్ చేయొద్దు, మనం ఒక నలుగురికి వచ్చి మనం ప్లేస్మెంట్ ఇవ్వచ్చు. సో ఆ ఫెసిలిటీస్ అనేది లోపల ఉంది. దానికి కావాల్సిన సపోర్ట్, దానికి కావాల్సిన స్పేస్, ఫండింగ్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ప్లేస్మెంట్ చెప్పేశాను, నేను ఈ ఆంట్రప్రెన్యూర్ది చెప్పేశాను. తర్వాత హైయర్ స్టడీస్ అంటే మీరు హైయర్ స్టడీస్ చేసుకోవచ్చు. హైయర్ స్టడీస్ అంటే ఇప్పుడు మీరు బీఈ చదివేశారు, ఇప్పుడు ఎంఎస్ చదవాలంటేనో ఆ దానికినో మనం సపోర్ట్ చేస్తున్నాము. అది ఒకటి ఉంది. ప్లస్ మీరు ఇప్పుడు ఇంటర్న్షిప్ అనేది చెప్పేశాను కదా, ఒక సెమెస్టర్ వెళ్ళి మనం చదివేసి ఇక్కడ రావచ్చు. సో దీస్ ఆర్ ద ఫెసిలిటీస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇప్పుడు చెప్పండి సార్. ఇంటర్న్షిప్ అని అన్నారు కదా, అది మన యూనివర్సిటీ తరపునే పంపిస్తాం లేకపోతే మన ఖర్చు? లేదు, మన యూనివర్సిటీ తరపులో పంపిస్తాము సార్. అది అవును. దీనికి ఒక వచ్చి పర్ఫార్మెన్స్ ఉంటుంది. వీళ్ళు సెమెస్టర్ సిజిపిఏ చెక్ చేస్తాము. ప్రతి సెమెస్టర్
వాళ్ళకి ఎంత సీజీపీఏ వస్తుంది, మంచి సీజీపీఏ వచ్చినా, వాళ్ళ అటెండెన్స్ ఎలా బాగున్నా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా బాగుంది అని మానిటర్ చేస్తాం మనం. వాళ్ళే సెలెక్ట్ చేస్తాము యాక్చువల్గా. వాళ్ళు మాత్రం మనం పంపిస్తాము అక్కడ. అది అన్ని ఫ్రీ ఆఫ్ కాస్టే. కొన్ని యూనివర్సిటీస్ వచ్చి మినిమం ఛార్జెస్ అనేది ఉంటుంది. మినిమం ఛార్జెస్ ఇప్పుడు మలేషియాకి వచ్చి అందరూ సెలెక్ట్ అయ్యారు. మినిమం ఛార్జెస్ అనేది 40,000 పేమెంట్ చేస్తారు. 6 months చదివేదానికి దే ఆర్ పేడ్ 40,000. సో ఇప్పుడు 6 months చదివేసి ఇక్కడ క్రెడిట్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో ఆ మరిగా ఉంటుంది. ఇది మన యూనివర్సిటీ ప్లేస్మెంట్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ప్యాకేజ్ అనేది మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసి ఉంది. మనకి వచ్చి 6 lakhs, 10 lakhs, 12 lakhs, 15 lakhs ప్యాకేజ్ అనేది వేరియేషన్ ఉంటుంది. మనకి ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాము, మనం ట్రైనింగ్ అవన్నీ ఇచ్చేస్తాము ఫుల్గా. సో దానికే వచ్చి కెరియర్ డెవలప్మెంట్ ఫీజుని మనం కలెక్ట్ చేసుకుంటాం కదా, ఇవన్నీ వచ్చి ప్లేస్మెంట్ ట్రైనింగ్ కోసం కంపెనీల నుంచి పిలిపించి మరి స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ట్రైన్ అయిపోతారు. సో ప్లేస్మెంట్ అనేది గ్యారంటీగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, నేను జస్ట్ క్లారిఫై. కాకపోతే ఏంటంటే ఫీజ్ స్ట్రక్చర్ ఏమైనా కొంచెం తగ్గేటువంటి అవకాశం లేదంటారా? ఇది మేము ఆల్రెడీ వచ్చి తక్కువనే చెప్పున్నాము సార్. ఇప్పుడు వచ్చి పర్సంటేజ్ వైజ్ వచ్చి ఆల్రెడీ తక్కువ చేస్తాం. మినిమం వచ్చి 90,000. ఈ మీకు బర్డన్ ఉండకూడదని చెప్పేసి మనం 2 installmentగా చేస్తున్నాము. 45,000 అనేది చేస్తున్నాం. దీనికి తక్కువ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. 45,000 ద మినిమం పర్ సెమెస్టర్. వాళ్ళకి వచ్చి మనం బాగా చదివినారంటే మన స్కాలర్షిప్ అనేది అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి స్టైఫండ్ అనేది వస్తుంది. గవర్నమెంట్లో ఏమేమి స్కీమ్ వస్తుందో అవన్నీ అనౌన్స్ చేస్తాం మేము. మీకు అది మీరు దానికి అప్లై చేసుకోవచ్చు, దాంట్లోనే ఫండింగ్ వస్తుంది. ప్లస్ వాళ్ళు చదివేటప్పుడే జాబ్ అనేది చేసుకోవచ్చు లోపలనే. స్టార్టప్ కంపెనీ ఉంది కదా, వాళ్ళకి స్టార్ట్ చేసేటప్పుడు దాంట్లో ఫండింగ్ వస్తుంది. మరి ఇండైరెక్ట్గా మనం సపోర్ట్ చేస్తున్నాము. డైరెక్ట్గా బేస్డ్ ఆన్ ద మార్క్ మనం చెప్పేసాము. ప్లస్ అడిషనల్గా మీకు వచ్చి ఏదైనా సపోర్ట్ కావాలంటే మనం ఈ మరిగా సపోర్ట్ చేస్తున్నాము. స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బాగుంటే మనం అది ఇండైరెక్ట్గా మోటివేట్ చేసి మన కంపెనీ మారిగా రన్ చేసి దాంట్లో రెవెన్యూ వచ్చేట మరిగా చూస్తున్నాం. సో ఆ సపోర్ట్ అనేది ఉంది. ఓకే సార్.